ఫ్రెండ్ ఉంటే అది మన అదృష్టం, కానీ మన జీవితంతో ఆడుకునే ఫ్రెండ్ ఉంటే అది మన దురదృష్టం. మరి అలాంటి ఫ్రెండ్ ఉన్న సత్తిపండు జీవితం ఎలాంటి ఆపదలో పడిందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని. ఈ రాత్రి కోసం ప్రతి మగాడు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఎదురు చూస్తాడో తెలుసా? పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభనం లైఫ్ లో ఒక్కసారి వస్తుంది. లోపలికి వెళ్దాం పదండి. ఏం చేస్తున్నారండి? డైరీ రాసుకుంటున్నానే. ఎందుకు? ఎన్నోసారని. ఈ రోజు నా మధురమైన జ్ఞాపకాలని డైరీలో రాసుకుంటున్నా, నిమిషాలు సెకండ్లతో సహా. ఏంటో మీ ఆనందం. ఏదో చిన్న ఆనందం. సరే రండి, ఈ ద్రాక్ష తినండి. నువ్వు కూడా తిను. తినండి. నరేంద్ర, ఈ టైంలో ఎవరబ్బా? నరేంద్ర, ఒక్క నిమిషం ఉండు. వెళ్ళండి. రే దళపతి, నువ్వా? నేనే గాని పెళ్లికి పిలిచావురా నువ్వు? అంటే భార్య రాగానే బాల స్నేహితుడిని మర్చిపోయావరా? అది కాదురా. ఏది కాదురా? మనం ఇద్దరం కలిసి కొట్టిన ఈత మర్చిపోయినా, ఆడిన ఆట మర్చిపోయినా, పాడుకున్న పాట మర్చిపోయావరా? కాకి కోకిల అవుతుందా, కంచు కనకం అవుతుందా. పాట అయినా గుర్తుందారా నీకు? ఈ పాట ఎందుకు గుర్తులేదురా? గుర్తుంటే పెళ్లికి రమ్మని ఫోన్ ఎందుకు చేయలేదురా? చేశాను రా, 10 రోజులు వరుసగా చేశాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నీ ఫోన్ కి ఏమైందిరా? ఆ టైంలో అయితే సిరాకు దొబ్బి స్విచ్ ఆఫ్ చేశానులే గానీ ఇద్దరికి విష్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. అమ్మా, మాది మామూలు స్నేహం కాదమ్మా, గొప్ప స్నేహం మా ఇద్దరిది. మీ ఫ్రెండ్ ఏంటండి మన శోభన పాలన తాగేస్తున్నాడు? సర్లేవే, తాగేస్తే తాగేశాడు, ఏం అడక్కు. అడుగుతాడు. అలుగుతాడా? అరే నరేంద్ర, పదరా, ఈ ఫ్రూట్స్ తినుకుంటూ బయట బాల్కాన్ లో పడుకొని ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. పదరా, చాలా రోజులైంది. ఇవాళ నా శోభనం కదంటరా, నువ్వు వెళ్ళి బయట పడుకోరా. ఓ శోభనం అంటే భార్య రాగానే బాల్య స్నేహితుడు బరువు అయిపోయాడు అనమాట. అది కాదురా. అర్థమైందిరా. సర్లేరు, నేను బయట పడుకుంటా. అరే ఎంజాయ్ రా. ద్రాక్ష తినండి. నువ్వు తిను. కాకి కోకిల అవుతుందా, కంచు కనకం అవుతుందా. అరే బాగా అలిగినట్టున్నాడే, ఒక్క నిమిషం ఉండవే. అరే దళపతి, దళపతి అలిగిన కాదు చాలే. సోఫాలో కూర్చోకుండా కింద కూర్చున్నావేంటి? ఎక్కడ కూర్చుంటే ఏముంది లేరా? ఇప్పుడు ఏమైందని రా అంతలా ఫీల్ అవుతున్నావు? అవరా చిన్నప్పుడేమో రారా ఇద్దరం కలిసి పడుకుందాం రా అన్నావు, ఇప్పుడేమో పోరా ఒక్కడే బయట పడుకోరా అంటున్నావు రా. పలాస నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చింది బయట ఒక్కడే పడుకోవడానికరా? మళ్ళీ ఎక్కడ పడుకుంటావు? నీతో పడుకోవడానికి వచ్చాను రా, నా బాల స్నేహితుడితో పడుకోవడానికి వచ్చాను రా. నేను నాతో పడుకుంటా? నీతోనే పడుకోవడానికి వచ్చాను రా. నాతోనే పడుకుంటావా? నీతోనే పడుకోవడానికి. బస్ అందలేదు నాకు, 1/2 కిలోమీటర్ పరిగెత్తుకుంటూ బస్ ని క్యాచ్ చేసి మళ్ళీ వచ్చాను రా. చాలా మంచి పని చేసావు. దేశాన్ని కాపాడేవాడు సైనికుడు అయితే స్నేహాన్ని కాపాడేవాడే రా నిజమైన స్నేహితుడు. ఆపుతావా? అరే దళపతి, స్నేహంలో సున్నితత్వం ఉండాలరా, కఠినత్వం ఉండకూడదురా. ఏదో లేరా, నువ్వు నన్ను తిట్టిన నా పక్కన పడుకుంటున్నావు, అది చాలరా నాకు. అరే ఒక్క నిమిషం ఉంటారా? రాఘవన్ రా, ఏమన్నావురా నువ్వు? నరేంద్ర గారికి పెళ్ళైంది, వాడు నీ పక్కన పడుకోడు, పెళ్ళాం పక్కనే పడుకుంటాడు రా అన్నావు. ఇప్పుడు చూడరా, వాడు పెళ్ళాన్ని వదిలేసి నా పక్కన పడుకున్నాడు రా. నమ్మవా? ఫోటో తీసి పంపిస్తాను రా, చూడు. ఫోటో ఇప్పుడు అవసరం రా. కొన్ని టైంలో కొన్ని అవసరం రా. నవ్వు. ఈ ఫోటో చూసి వాడికి పిచ్చెక్కాలరా. నన్ను పిచ్చెక్కించింది చాలదంటారా నీకు? సర్లేరా, పడుకోరా, పడుకో. ఏమైనా మైండ్ దొబ్బిందా? ఇలా అతని పక్కన పడుకుంటాడంటే ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? లే 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 నా రాజా, లే లే నా రాజా. నరేంద్ర,
నిమిషం ఉండవే, నాకు టెన్షన్ గా ఉంది. అరే దళపతి, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? బాత్రూమ్ కి వెళ్ళాడులే, నువ్వు మరీ సాడిస్ట్. టాయిలెట్ కి వెళ్ళాను లేరా? పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం ఆడడం కూడా మొదలు పెట్టావురా? అబద్ధం ఆడడం ఏంట్రా? నువ్వు టాయిలెట్ కి వెళ్ళాలని నమ్మకం ఏంట్రా నాకు? లేకపోతే నేను టాయిలెట్ కి వెళ్ళి వీడియో తీసి చూపించమంటారా? వీడియో తీసుకుంటామంటావా? అలా మాట్లాడతావేంట్రా? మరి ఎలా మాట్లాడాలరా? ఎవడైనా పెళ్లికి వస్తాడు, నువ్వేమో శోభనానికి వచ్చి నీ పక్కన పడుకోమన్నావు. అర్థం పడతావు లేకుండా నువ్వు గుండె పగలే మాటలు మాట్లాడుతున్నారా నరేంద్ర? రే, నువ్వు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైందిరా నేను ఎక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని. నేను వచ్చేటప్పుడు గుండెలో ప్రేమను నింపుకొని వచ్చాను రా, పోయేటప్పుడు గుండెలో బాధను నింపుకొని వెళ్తున్నాను రా నరేంద్ర. థ్యాంక్స్ రా మన బాల స్నేహాన్ని బెత్తంతో కొట్టినందుకు. ఏం చేయరా? చిన్నప్పటి నుంచి ఇంతే వీడు. సమయం సందర్భం ఉండదు, అకస్మాత్తుగా వస్తాడు, అలిగేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. అయితే రండి, ఇది ద్రాక్ష తినండి. మళ్ళీ ద్రాక్ష. కాకి కోకిల అవుతుందా, కంచు కనకం అవుతుందా, క్లబ్బు మళ్ళీ వచ్చాడ్రా బాబోయ్. ఒక్క నిమిషం ఉండవే. అరే దళపతి, వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వచ్చావంటే? అలిగి వెళ్తుంటే ఆపవేరా? నేను కంటే శోభనమే ఎక్కువైపోయిందారా నీకు? రెండు శరీరాలు కలిస్తే శోభనం రా, రెండు ఆత్మలు కలిస్తే స్నేహం రా నరేంద్ర. క్యా బాత్ హై. ఇదిగో బాసు, నేను పడుకుంటా. అరే ఉండవే, నీకు దండం పెడతా ఉండవే 2 నిమిషాలు. ముందు నుయ్యి వెనక కొయ్యి. నీకేం కావాలరా? నాకు నా చిన్ననాటి స్నేహితుడు నరేంద్ర కావాలరా. ఆ నరేంద్రని ఒక్కసారి నాకు ప్రసాదించరా, నీకు దండం. నేను పోలేదు కదా, బతికే ఉన్నాను కదా. బతికే ఉన్నావురా, కానీ నా దగ్గర నుంచి దూరం ఎక్కడ పోతావని భయం రా నాది. నీకు దండం పెడతాను రా, ఈ ఒక్క రాత్రికి నన్ను వదిలేరా. నీకు దండం పెడతాను రా, ఈ ఒక్క రాత్రి నాతో ఉండరా. తింగిరి సచ్చినోడు. అమ్మా, ఆ? నీకు చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం పెడుతున్నావమ్మా. నా స్నేహితుని బాల్య స్నేహితుడు ఒక్కరోజు రాత్రి నాకు ఇవ్వమ్మా. తెల్లారేంత వరకు మాట్లాడి పొద్దున ఫస్ట్ బస్కి వెళ్ళిపోతానమ్మా. ఇదిగో బాసు, మీ ఫ్రెండ్ నీతో తెల్లారంత వరకు మాట్లాడతాడట. నాకేం పడింది, నేను పడుకుంటా. అరే ఉండవే, ఒక నిమిషం చెప్తున్నాను కదా. అరే దళపతి, ఆ పంతులు శోభనానికి వర్జం లేదన్నాడు కానీ నువ్వు ఉన్నావని చెప్పలేదురా. ఎవడైనా ఇలా శోభనం రోజు వచ్చి నీలా బిహేవ్ చేస్తాడా? వెళ్ళి నువ్వు ఆ పలాసి, నేను వస్తాను, 4 రోజులు వస్తాను. అక్కడ గట్ల మీద ఆ తోటల్లోనే విప్పుకొని మాట్లాడుకుందాం. మన చిరానికి చీడ పొడుగు పెట్టింది కదంట. నా దగ్గర లేనిదేమిటో అక్కడ ఉన్నదేమిటో నాకేం అర్థం అవ్వట్లేదు రా నరేంద్ర. నరేంద్ర, పాలు కలితైంది, పెరుగు కలితైంది, కారం కలితైంది, పసుపు కలితైంది విన్నాను కానీ స్నేహం కూడా కలితైందని నువ్వు నిరూపించావు నరేంద్ర. అవును, స్నేహం కలిసి అయిపోయింది. పోరా, నువ్వు నకిలీ స్నేహితుడు, అవును, నకిలీ స్నేహితుడిని. నువ్వు డూప్లికేట్ రా. డూప్లికేట్. పెళ్ళైన తర్వాత చైనా పీస్ అయిపోయారు నరేంద్ర. చైనా పీస్ అయిపోయింది. పోరా. చైనా పీస్ అయిపోయారు నరేంద్ర. తలుపు గడేసుకొని పో, మళ్ళీ వస్తాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. ఈ ద్రాక్ష తినవే. ద్రాక్ష. కాకి కోకిల అవుతుందా, కంచు కనకం అవుతుందా, క్లబ్బు గిన్నెకున్న జిడ్డైనా వదులుతుందేమో గానీ నీ బాల్య స్నేహితుడు మాత్రం నిన్ను వదిలేయలేడు. వెళ్ళినంత వరకు కూడా పాట ఆపేటట్లేడు. నువ్వు వెళ్ళు, నేను పడుకుంటాను. నువ్వే వెళ్ళు. వాడేమో పడుకొని మాట్లాడుకుందాం అంటాడు, నువ్వేమో పడుకుంటానంటావు. ఏ కూర వండినా ఉల్లిపాయ ఫ్రై అయిపోయినట్టు మీ ఇద్దరి మధ్య నేను ఫ్రై అయిపోతున్నానే. అరే దళపతి, ఏంటో నాకు ఈ టార్చర్? నీ స్నేహంలో ఉన్న శాడిజాన్ని చూసి ఇలాంటి బాల్య స్నేహితులు జడుచుకొని చస్తారా? శబాష్. గొప్ప మాటలు మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయావరా నరేంద్ర. నువ్వు చాలా మారిపోయాడు. మొక్కకు నీళ్లు పోయాలి, పప్పు చారులో చారిపోయాలి, స్నేహానికి ఊపిరిపోయాడు నరేంద్ర. చెత్త ఏరి పారేయాలి, వంకాయని కత్తితో కొయ్యాలి, దొత్త గోక్కోవాలి. ఇలా పొంగులో ఫిలాసఫీలు చెప్పకరా. నువ్వు ఇలా బయట ఉంటే మాటికి లోపలికి వస్తాను. నువ్వు పదరా, ఆ గదిలో పదరా. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? ఆ గదిలో పడుకున్నాడు లేవే. అవునా? అయితే ఇదిగోండి ద్రాక్ష తినండి. ఆ బొంగులో ద్రాక్ష. ఆ ద్రాక్ష మనకు కలిసి రావట్లేదు లేదా? ఆ ఫ్రూట్ మార్చు. రండి తినండి. మళ్ళీ ఏమైందండి? పాట పెట్టడం లేదంటే వాడు పాట పెట్టకపోతే నీకేమైందండి? అడు చిన్నదానికి ఫీల్ అయిపోతాడు. గడి పెట్టేసి ఏం చేసుకుంటాడు ఏంటో. ఒక్క నిమిషం ఉండవే. దళపతి, బయటికి రారా. ఏం చేస్తున్నావురా? అరటిపండు తింటున్నా. పాట పెట్ట
పెట్టాలి కదా, ఎందుకు పెట్టలే సమాధానం చెప్పరా? వాడు పాట పెట్టినా నీకు ప్రాబ్లం, పాట పెట్టుకునే నీకు ప్రాబ్లమే. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వాడు కాదురా రేపు పొద్దున్న వెళ్ళిపోయేది. నేను ఈ క్షణం ఈ నిమిషం నేను వదిలి వెళ్ళిపోతున్నా. ఎలా చస్తావో చావ్, దరిద్రుడా. అది వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోతే వాళ్ళు నీవురా, నేను లేనా నీకు మనకు టేప్ రికార్డ్ ఉంది, 3 బ్యాటరీలు ఉన్నాయి. అరగదాకా అదే పాట విందాం. పాట విందామా? అరే ఆగరా నువ్వు, ఆగరా దరిద్రుడా. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. సో పూనమ్, మీ లైఫ్ లో ఇలాంటి పొసెసివ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్షిప్స్ వల్ల అందరు బాగుండాలి కానీ నేనే బాగుండాలని కోరుకునే వాళ్ళని చాలా చూశాను. సో ఇట్ వాజ్ అ వెరీ ఫనీ స్క్రిప్ట్ అండ్ అ వెరీ రియల్ లైఫ్ స్క్రిప్ట్. రోజా గారు, ఎట్లాంటి ఫ్రెండ్ నిజంగా ఎవరికి ఉండకూడదని మీరు కోరుకోవాలి? బాగుంది. అసలు ఎక్కడెక్కడి నుంచి పట్టుకొస్తారో అసలు కాన్సెప్ట్స్ వెరైటీగా చాలా బాగుంది. నాగ్ బాబు సార్, శోభనానికి స్నేహానికి మధ్యలో నలిగిపోయిన పాత్రలో వావ్. సత్తిపండు అద్భుతంగా నటించాడు. కానీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారయ్యా? ఉంటారా సార్? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అంటే మీరు కూడా మొహమాటస్తులే లెక్క. కాదు, వాడిని చూసి మొత్తం మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా భయపడతారు. ఆడికి తెలియకుండా జరగకూడదు. నీ అంత సాడిజం లేదు కానీ ఫీల్ అయిపోతుంది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అవుతాడు. ఈ స్కిట్ ఆయనకే డెడికేట్. ఎడికేషన్ బాగున్నది ఏంటంటే సత్తిపండు టోటల్ గా శోభను సర్వనాశనం చేస్తున్నాడు. గుడ్, చాలా బాగుంది.